మిథున్ రెడ్డి ఎంపీ గారిని లిక్కర్ కేసులో ఈరోజు ఒక గంట క్రితం అక్రమమైనటువంటి అరెస్ట్ చేయడం పూర్తిగా ఈ ప్రభుత్వం యొక్క అప్రజాస్వామికమైన చర్యలకు ఇది పరాకాష్ట. ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి చంద్రబాబు నాయుడు గారు ఒకే ఒక లక్ష్యం పెట్టుకున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎవరైతే ప్రధానంగా జగన్మోహన్ రెడ్డి గారికి చాలా ప్రధానంగా నమ్మకంగా విశ్వాసంగా ఉంటారో, బలమైనటువంటి నాయకత్వం ఉంటుందో, వాళ్ళందరినీ కొన్ని పేర్లు సెలెక్ట్ చేసుకొని వాళ్ళకు అవమానాలు చేయడము, జైళ్ళకు పంపడము, బెయిల్ రాకుండా ఆపే ప్రయత్నం చేయడం, కక్ష సాధించే ప్రయత్నం చేయడం, మానసికంగా వాళ్ళను శారీరకంగా వేధించే ప్రయత్నంలో భాగమే ఈరోజు మిథున్ రెడ్డి అరెస్ట్ కూడా. ఇప్పటి వరకు లిక్కర్కు సంబంధించిన కేసులో దాదాపుగా 6 మందినో 7 మందినో అరెస్ట్ చేసినప్పటికీ ఈ కేసుకు సంబంధించి ₹1 కూడా వాళ్ళు డబ్బు సిట్ అధికారులు పట్టుకునేది కానీ, ₹1 డబ్బును సీజ్ చేసినది కానీ, ఒక సరైనటువంటి సాక్ష్యాన్ని ఆధారాన్ని సేకరించినది కానీ లేదు. కేవలం ప్రభుత్వ ఉద్యోగులుగా ఉండబడే చిన్న ఉద్యోగస్తులు 2-3 బెదిరించి వాళ్ళ మీద ఒత్తిడి చేసి దౌర్జన్యం చేసి ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క అధికారాన్ని వాళ్ళ మీద రుద్ది వాళ్ళతో తప్పుడు స్టేట్మెంట్ తీసుకొని ఆ ఆధారంగా ధనుంజయ రెడ్డి అంటారు, తర్వాత ఇంకొకరు అంటారు, కసిరెడ్డి, తర్వాత తిరుపతి మాజీ ఎమ్మెల్యే, చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే గారిని ఇట్లా అందరినీ వరుసపెట్టి అరెస్ట్ చేసే కార్యక్రమం చేస్తున్నారు. అందులో భాగం మిథున్ రెడ్డిని. ఇంకా మిథున్ రెడ్డిని కానీ అరెస్ట్ చేసేదానికి ప్రధానమైనటువంటి కారణం ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబం తర్వాత ఆ స్థాయిలో చంద్రబాబు నాయుడు గారికి ఎక్కువ కోపము పగా ఉండేది పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి కుటుంబం. మరి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి కుటుంబాన్ని అనేక రకాలుగా హింసించే ప్రయత్నం, మానసికంగా బాధపెట్టే ప్రయత్నంలో భాగంగానే గెలిచిన కొత్తలోనే సంవత్సరం కిందటనే మిథున్ రెడ్డిపై దాడి చేసే ప్రయత్నం చేసి జీపులు కాల్చి హంగామా చేసి నానాకం చేసినారు, తప్పుడు కేసులు పెట్టినారు. మళ్ళీ తర్వాత మదనపల్లిలో ఒక కాగితాలు కాలిపోయినాయని చెప్పి రామచంద్రారెడ్డి గారిని ఇరికిచ్చే ప్రయత్నం చేసినారు. ఇప్పుడు మళ్ళీ లిక్కర్ కేసులో మిథున్ రెడ్డి గారిని జైలు పంపించే కార్యక్రమం చేసి సఫలీకృతుడైనాడు. అంటే ఈ సంవత్సర కాలంలో ఆయన సాధించింది ఏంటి అంటే కన్నా పేద ప్రజలకు సంబంధించిన సంక్షేమాన్ని కానీ, ఈ రాష్ట్ర ప్రజలకు సంబంధించిన అభివృద్ధిని కానీ నామమాత్రం కూడా పట్టించుకోకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ప్రధానమైన నాయకుల్ని మానసికంగా శారీరకంగా వేధించే ప్రయత్నం, జైళ్ళకు పంపే ప్రయత్నం, దాడులు చేసే ప్రయత్నం, తప్పుడు కేసులు పెట్టే ప్రయత్నం, మహిళలను కూడా వదలడం లే. లాస్ట్ గుప్పాల హారిక జిల్లా పరిషత్ చైర్మన్, ఆమె మీదనే దాడి చేస్తారు, వాళ్ళ మీదనే కేసు పెడతారు. ఇటుపక్క మళ్ళా రోజమ్మ గారిని మాజీ మంత్రి, ఆమె మీదనే దుర్భాషలాడతారు. ఆమెపై కంప్లైంట్ ఇస్తే పట్టించుకునే పరిస్థితి ఉండదు. నల్లబరెడ్డి ప్రసన్న కుమారుడి ఇంటిని ధ్వంసం చేస్తారు, కంప్లైంట్ ఇస్తే కేసు రిజిస్టర్ చేయరు. ఒక్కటేమిటి, విడుదల రజనీని అనేక రకాలుగా మహిళలను వేధిస్తూ ఉన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ప్రధానమైన నాయకుల్ని వేధించే కార్యక్రమంలో భాగమే ఈ అక్రమ అరెస్ట్. నేను అడుగుతా ఉన్నా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వాన్ని, మీరు గెలిచిన ఈ సంవత్సర కాలంలో, ఈ రాష్ట్ర ప్రజలు మీకు అధికారం ఇచ్చిన ఈ సంవత్సర కాలంలో ఈ పేద ప్రజల జీవితాల్లో ఎక్కడైనా మీరు వెలుగు నింపే ప్రయత్నం చేసినారా? లేదు. మీరు చేసింది ఒక్కటే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబాలకు సంబంధించిన వాళ్ళల్లో దుఃఖాన్ని మిగిల్చే ప్రయత్నం, తప్పుడు కేసులు పెట్టే ప్రయత్నం, జైల్లో పంపే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటివరకైతే మీరు జైళ్ళకే పరిమితం చేసినారు. ఇంకో కొన్నాళ్ళు పోతే కన్నా జైళ్ళకు కాకుండా వ్యక్తులపై దాడి చేసే కార్యక్రమాలు కూడా పోతారు. వ్యక్తులను తుదముట్టించే ప్రయత్నానికి కూడా మీరు ప్రయత్నం చేస్తారనడంలో ఏమాత్రమే కానీ అనుమానం లేదు. దుష్టమైనటువంటి చెడ్డ సాంప్రదాయానికి తెరదీసినారు మీరు. ఈ రాష్ట్రంలో పాలన అటకెక్కించినారు. ఈ రాష్ట్రంలో పేద ప్రజల గురించి పట్టించుకునే పరిస్థితి లేదు, పేద విద్యార్థుల గురించి పట్టించుకునే పరిస్థితి లేదు, పేదవారి ఆరోగ్యాన్ని గురించి పట్టించుకునే పరిస్థితి లేదు, రైతుల గురించి పట్టించుకునే పరిస్థితి లేదు, నిరుద్యోగుల గురించి పట్టించుకునే పరిస్థితి లేదు, ఉద్యోగస్తుల సమస్యల గురించి పట్టించుకునేది లేదు, మహిళల గురించి పట్టించుకునే సమస్యే లేదు. మహిళల యొక్క మానానికి ప్రాణానికి రక్షణ లేకుండా పోయింది. శాంతి భద్రతలు కరువు అయిపోయినాయి. పరిశ్రమలు వచ్చే పరిస్థితి లేదు. ఒక్కటంటే ఒక్కటి కూడా చెప్పుకోదగ్గ కార్యక్రమం కానీ మంచి పని కానీ ఈ రాష్ట్రంలో లేదు. 18 లేచినా నుంచి ఒక చోట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులను అరెస్ట్ చేసినామనో, లేకుంటే వాని మీద దాడి చేసి నరికినారనో, చంపినారనో, అవమానం చేసినారనో, ఇటువంటి కార్యక్రమాలే 18 లేచినా నుంచి మీడియాలలో మనం పేపర్లో చూసే పరిస్థితి తప్ప ఈ అభివృద్ధి చేసినామనో, ఇక్కడ ఈ టెంకాయ కొట్టినామనో, ఈ భూమి పూజ చేసినామనో, ఈ రాయి పెట్టి నిర్మాణం చేస్తామనో ఏమాత్రమే కానీ లేదు. మిథున్ రెడ్డి గారి యొక్క అరెస్ట్ 100కు 100% అక్రమ అరెస్ట్. కేవలం వ్యక్తిగతమైనటువంటి పగతో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి కుటుంబాన్ని వేధించాలని చెప్పిన ప్రయత్నంలో భాగంగా చేసిన ప్రయత్నమే తప్ప మరొకటి కాదు. కానీ ఒకటి మాత్రం చెప్పగలుగుతున్నాం, మిథున్ రెడ్డిని అరెస్ట్ చేసినా, మరొకరిని అరెస్ట్ చేసినా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులలో ఎవరిని మీరు అరెస్ట్ చేసినా కూడా, ఎవరిని మానసికంగా బాధించినా కూడా
యావత్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు నాయకులు అందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా వెంటే ఉంటారు. బాధపడే ప్రతి నాయకుడికి వెంట ధైర్యంగా మేము నిలబడతాం. మీ తప్పుడు కేసులకు భయపడేది లేదు, మీ తప్పుడు అరెస్టులకు భయపడేది లేదు, మీ దాడులకు భయపడేది లేదు. మిమ్మల్ని గద్దె దించేంత వరకు ఎట్టి పరిస్థితుల్లో కూడా విశ్రమించే ప్రసక్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉండదు. ప్రతి కార్యకర్త, ప్రతి నాయకుడు అరెస్టు కాబడిన నాయకునికి అండగా బాసటగా నిలబడతాం. కడిగిన ముత్యంలాగా మా వాళ్ళందరూ కూడా బయటికి వస్తారు. ఎక్కడ కూడా ఆధారాలు లేని కేసులు కోర్టులో నిలబడే ప్రసక్తే ఉండదు. మీ సిట్టో మీ బట్టో అంతవరకు జైలుకి పంపేంత వరకు మాత్రమే మీ అధికారం ఉపయోగపడుతుంది తప్ప మమ్మల్ని ఇబ్బంది పెట్టడం అంతకు మించి మరొకటి మీరు చేయలేరు. ఇది పూర్తిగా అప్రజాస్వామికమైన విధానం. ఈ రాష్ట్ర ప్రజలకు ఈ చర్యలు నష్టం కలిగిస్తాయి, ప్రజాస్వామ్యంలో ఇబ్బందులు కలిగిస్తాయి. మీరు ఏ విత్తనమైతే నాటినారో ఆ ఫలమే వస్తుంది. ఈ రాష్ట్రంలో ఏమైతే మీరు విత్తనం వేసినారో కక్ష సాధింపనే విత్తనం అదే పండుతుంది. 1-4 రకాలుగా మిమ్మల్ని బాధిస్తుంది.